నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎవరైతే కీలక నిందితులు ఉన్నారో వాళ్ళకి ఉచ్చు బిగించబోతుందా అంటే అవునని సమాధానం గట్టిగా వినిపిస్తుంది. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన దగ్గర స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనం చూస్తాం, గతంలో ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇది వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత అన్ని వెలుగు తీస్తుంది కూటమి ప్రభుత్వం. మరి ఇప్పుడు వరకు ఉన్న నిందితులు అయితే ఎవరైతే ఉన్నారో ఇందులో కీలక నిందితులు వాళ్ళకి ఉచ్చు బిగిస్తూ పోతుందని వస్తున్న వార్త. మరి కారుమూరి నాగేశ్వరరావు కూడా ఇందులో పాత్ర ఉందని వస్తుంది. సిట్ ఇప్పుడు విచారిస్తుంది. మరి ఏం జరుగుతుంది, ఇంకా ఎంతమంది ఉన్నారు, ఏం చెప్తారు దీని గురించి మేడం? దీంట్లో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు అయ్యుండి కూడా జగన్మోహన్ రెడ్డి సీఎంఓలో వీళ్ళు కార్యాలయంలో గత 5 సంవత్సరాలు కూడా మరి ఆయనతో పాటు అక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎంఓ కార్యాలయంలో పదవి వెలగబెట్టారు. మరి ఏం చేశారు, మరి దీంట్లో వీళ్ళ ఇన్వాల్వ్ ఎంతవరకు ఉంది, మరి నిజంగా వీళ్ళే కీలక పాత్ర పోషించారు ఈ లిక్కర్ కేసులు అనేది తెలుస్తుంది. మరి కారుమూరి నాగేశ్వరరావు వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి మరి ఈ విషయంలో వీళ్ళు ఇన్వాల్వ్ అయినా నిన్న సిట్టు వాళ్ళ ఇంటికి నోటీసులు అంటించడం, అవి చించేయటం, మరి ఆ చింపి ఎవరు వేశారు అంటే కూడా వాళ్ళు సమాధానం చెప్పని పరిస్థితి. ఈ రోజున హైదరాబాద్ లో కారుమూరి నాగేశ్వరరావు వాళ్ళ ఇంట్లోనే స్వయంగా సిట్ అధికారులు వెళ్లి ఆయన విచారిస్తున్నారు. మరి నిన్నటి రోజున చూస్తే ఈ రాజకేశ్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరినీ కూడా కోర్టు వాళ్ళే వెళ్ళి కలిసి రావాలి, విచారణకు రమ్మన్నప్పుడు వెళ్ళాలి. కానీ వాళ్ళు వెళ్ళని పరిస్థితి. ఎందుకు వెళ్ళరు? వెళ్ళాలి కదా. దాంట్లో ఉన్న నిందితుల్లో కొంతమంది హాజరయ్యారు, కొంతమంది గైరు హాజరయ్యారు. మరి వాళ్ళు ఎందుకు రాలేదు అంటే మీకు ఈ రోజున తప్పులు చేయటం, తప్పించుకోవటం అనే ప్రయత్నం చేస్తూ మరి బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూ మీకు రిమాండ్ విధిస్తే మాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి మీరు ఆ రోజున రిమాండ్ లో ఉన్న ఖైదీలందరూ కూడా గోల చేసి బయటకు వచ్చేదాకా రకరకాల నాటకాలు. ఒకరు ఆ సమస్యలు అంటారు, ఒకరు ఈ సమస్యలు అంటారు, ఒకరు ఫుడ్ పడట్లేదు అంటాడు, ఒకరు బెడ్ పడట్లేదు అంటారు, రకరకాలు చెప్పారు. ఎట్టకేలకు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? పోలీసుల మాట వినట్లేదు. ఎక్కడ అధికారులు హాజరవ్వమంటే హాజరవ్వట్లేదు. మరి వీళ్ళకి ఉచ్చు బిగించాలా వద్దా గట్టిగా? ఇంకొకసారి లోపలికి వెళ్తే బయటకు రానివ్వకుండా చెయ్యాలి. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలకి మీరు ఇష్టానుసారంగా కల్తీ మద్యం తయారు చేయటమే కాకుండా ఎంతమంది ప్రాణాలు పోవటానికి కారణమయ్యారు, ఎంతమంది జీవితాలు ఈ రోజున అనారోగ్యం బారిన పడి వాళ్ళు మంచానికే పరిమితం అయిపోయి కుటుంబ సభ్యులు ఈ రోజున చూడండి వాళ్ళ చిత్రహింసలు ఎన్ని రకాలుగా ఉంటాయో. వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ ఇంటికి సంపాదన తెచ్చుకోవాలి, ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి, ఆలన పాలన పోషణ ఎన్ని రకాలు ఉంటాయి. మరి ఏది లేకుండా వాళ్ళ జీవితాలని చీకటిలోకి నెట్టేసిన క్రూరత్వమైన మనసు కలిగింది ఆ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ. ఖచ్చితంగా వాళ్ళ వల్లనే ఎక్కడ కూడా పాప భీతి అనేది లేకుండా మీరు ఆ ప్రజల జీవితాలకి మీ డబ్బుతో ముడిపెట్టి, డబ్బే ప్రాధాన్యం, వాళ్ళు చచ్చినా మాకెందుకు అని చెప్పి ఆలోచించారు కాబట్టే కదా మీరు ఆ మద్యం కుంభకోణాన్ని చేయగలిగారు. వేల కోట్ల రూపాయల కుంభకోణం. ఎంత తాడేపల్లి ప్యాలెస్ కి మరి పంపించారు, ఎంత మీరు దోచుకున్నారు, ఎంతమంది కలిసి పంచుకున్నారు. మరి విజయసాయి రెడ్డి నాకేమి సంబంధం లేదని పార్టీని వదిలిపెట్టి, రాజ్యసభ సభ్యత్వాన్ని వదిలిపెట్టి, ఏమి సంబంధం లేదని వెళ్లిపోయి ఎంత చక్కగా మరి నేను వ్యవసాయం చేసుకుంటున్న అబద్ధాలు చెప్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గానే మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ని రకాలుగా మనం చూస్తూ ఉంటే ఒక మిథున్ రెడ్డి, మరి మిథున్ రెడ్డి కూడా హాజరవ్వలేదు. నువ్వు ఎందుకు హాజరవ్వవు? నువ్వు దొంగల ముఠాలో ఒకడవే కదా. మీరంతా దారి దోపిడీ దొంగల కంటే దారుణమైన పనులు చేయటమే కాకుండా ఈ రోజున పోలీసుల అధికారులు ఏదైతే మీరు టయానికి వచ్చి హాజరవ్వండి అన్నా కూడా హాజరవ్వకుండా బేఖాతరు చేసిన పరిస్థితి. అంటే పోలీసు వ్యవస్థ కూడా ఈ రోజున నిమ్మకి నీరెత్తినట్లుంటుంది అనే ప్రజల వాదన. అంటే సరైన వాళ్ళకి శిక్ష పడకపోవటం వల్లే ఈ రోజున ఎందుకు బెయిల్ ఇచ్చి బయటకు వదిలారు వాళ్ళని. మళ్ళీ మీరు రమ్మంటేనే రావట్లేదు, మిమ్మల్ని ఈ రోజున లెక్క చేయట్లేదు, పోలీసు వ్యవస్థని న్యాయస్థానాలని వీళ్ళు ఇన్ని తప్పులు చేసి కూడా ఇన్ని విధాలుగా తప్పించుకునే ప్రయత్నం చేసి చివరికి బెయిల్ దొరకగానే ఈ రోజున వాళ్ళు రమ్మన్న టైంకి కూడా రాలా. ఇది వీళ్ళ పరిస్థితి. మరొకసారి ఇప్పుడు విజయసాయి రెడ్డి పిలిచే అవకాశం ఉందా? మిథున్ రెడ్డిని పిలిచే అవకాశం? విజయసాయి రెడ్డి వస్తే ఈసారి బయటకు వదలకూడదు, అప్రూవ్ గా మారని చెప్తూనే చాలా నాటకాలు వేస్తున్నాడు, చాలా నాటకాలు వేస్తున్నాడు విజయసాయి రెడ్డి. అప్రూవ్ గా మారితే అసలు అయిన వాళ్ళ పేర్లు చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందని చెప్పి అందరూ చెప్తుంటే నువ్వు చెప్పట్లేదు. మిథున్ రెడ్డి పేరు చెప్పింది ఆయనే, రాజకేశ్ రెడ్డి పేరు చెప్పింది విజయసాయి రెడ్డి, ఒక ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వీళ్ళందరూ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంతమంది ఉన్నారు ఈ ముఠా? ఈ దొంగల ముఠాకు అధ్యక్షుడు ఎవరు? విజయసాయి రెడ్డా, జగన్మోహన్ రెడ్డా? ఎవరు ఈ దొంగల లెక్కలు రాసే విజయసాయి రెడ్డి? నీ లెక్కలు ఏంటి? ఈ తప్పుల తడకేంటి? నువ్వు ఎన్ని రకాల లెక్కలు రాసావు? ఆ లెక్కల్లో మద్యం లెక్కలు లేవా? మద్యం లెక్కలు ఉన్నాయా లేవా? జగన్మోహన్ రెడ్డి దగ్గర నువ్వు ఏ విధంగా షాడో సీఎం గా పనిచేశావు,
జగన్మోహన్ రెడ్డికి జైలు మేట్గా ఉన్నావు, జగన్మోహన్ రెడ్డికి నువ్వు షాడో ఎమ్మెల్యేగా సీఎంగా ఉన్నావు, ఇన్ని రకాలుగా అవును. నువ్వు జగన్మోహన్ రెడ్డి ఆత్మ అనేది వాస్తవం. మరి అలాంటి ఆత్మగా ఉన్న నీకు ఏం జరిగిందో తెలియదు అంటే ఎవరు కూడా నమ్మరు. ఇప్పుడు సిట్టు తాడేపల్లికి వెళ్ళే అవకాశం ఉందని వస్తుంది వార్త, ఏమంటే అంటే తాడేపల్లి వరకు వెళ్ళదు. ఫస్ట్ విజయసాయి రెడ్డి ఉన్నాడు, ఇంకా ఈ రోజు నీ బెయిల్ మీద ఉన్న దొంగలందరినీ కూడా లోపలికి పెట్టాలి, మళ్ళీ పిలవాలి. మీరు మీ లిమిట్స్ ని క్రాస్ చేసి మీరు గతంలో ఏదైతే ఈ రిమాండ్ లో ఉన్నప్పుడు బెయిల్ కావాలని చెప్పేసి అనారోగ్య సమస్యలు అని చెప్పి ఎన్ని రకాలుగా, ఒకటి దిండు అంటాడు, దుప్పటి అంటాడు, గొడుగు అంటాడు, మంచం అంటాడు, టేబుల్ అంటాడు, ఇంటి నుంచి ఫుడ్ అంటాడు, ఎన్ని రకాల గొంతెమ్మ కోరికలు కోరారు. అత్తగారింట్లో వీళ్ళకి అరణ్యం కూర్చోబెట్టి పెట్టినట్టుగా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి పెట్టాలా? చేసిన తప్పులకి మీరు ఈ రోజున సంజాయిషి లేకపోగా, ఎక్కడా కూడా మీరు ఏం చేశారనే దానికి వివరణ ఇవ్వకపోగా, తెలియదు గుర్తులేదని మర్చిపోయే మాటలతోటి ప్రజల్ని పిచ్చోళ్ళని, మరి అటువైపు పోలీసులను పిచ్చోళ్ళు చేసిన పరిస్థితి. మరి అది ఎక్కడ కూడా వాళ్ళు నిజాన్ని చెప్పలేదు కదా, ఒప్పుకోలేదు. కాబట్టి ఈ రోజున కనీసం టయానికి హాజరవ్వండి వచ్చే అధికారుల ముందున్నా కూడా హాజరవ్వని పరిస్థితి. బాలాజీ గోవిందప్ప చూస్తే భారతీ రెడ్డి సిమెంట్, మరి భారతీ సిమెంట్ లో మేనేజింగ్ డైరెక్టరా ఏదో మేనేజర్ గానో ఉన్నాడు. మరి అంత గొప్ప పోస్ట్ లో ఉండి నువ్వేం చేసావు? ఏం చేసావు? నువ్వు దేంట్లో పాత్రధారిగా ఉన్నావు, సూత్రధారిగా ఉన్నావు? నీకు ఈ మద్యం కుంభకోణంలో ఆయనతో నీకేం పని? ఇది భారతీయ సిమెంట్ అంటే ఏంటి? మరి భారతీయ సిమెంట్ మద్యం కంపెనీతో ఎందుకు టైప్ అయింది? ఇంత ఈ డిస్టిలరీస్ ఏంటి, బ్యావరేజెస్ ఏంటి, ఎన్ని రకాలుగా ఎన్ని మీరు మరి ఆ బాటిల్లో పోసిన మందు ఏ విధంగా కల్తీ చేశారు? పైన బాటిల్ ఏది, మందేది, దాని మీద అంటించిన స్టిక్కర్ ఏంటి, ఇవన్నీ చూస్తుంటే అంతా కూడా మీరు ఒక్కదాన్ని కాదు ఎన్ని రకాలుగా. ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి ఒకరున్నారా, ఇద్దరున్నారా? చెప్పుకుంటూ వెళ్తే ఏ 60 వరకో ఏ 70 వరకో ఉన్నారు. మరి ఇంత మంది ఉండి ఇన్ని రకాలుగా తప్పించుకుంటూ కనీసం పోలీసులను కూడా లెక్క చేయకుండా టయానికి హాజరవ్వకుండా ఉంటే వీళ్ళని చూస్తూ ఎలా ఊరుకోవాలనేది ఈ రోజున ప్రజలు అడుగుతున్నమాట. మరి ఇందులో కొంతమంది కూర్చు బిగించబోతుందని వస్తుంది. మరి ఇంకా బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందంటారా? బిగ్ బాస్ అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అనే దాని మీద ఆగిపోతుంది అందరికి. మరి అక్కడ దాకా వెళ్లాలంటే ఇంకా ఉన్నారు చాలా మంది, ఇతర దేశాల్లో కొంతమంది ఉన్నారు. ఈ ముప్పిడి అవినాష్ రెడ్డి, ముప్పిడి ఇంకా ఉన్నారు, వాళ్ళిద్దరు బ్రదర్స్ ప్లస్ ఇంకా బోలెడంత ప్రద్యుమ్న అనే వాళ్ళు ఉన్నారు. ఇంకా వీళ్ళందరూ కూడా రావాలి బయటికి, వీళ్ళందరూ వచ్చి నిజాలు అసలు ఆ డెన్లు ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా వీళ్ళు భద్రపరిచారు, ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ చేశారు ఈ డబ్బునంతా కూడా. మరి బంగారం కొన్నారా, స్థలాలు కొన్నారా, మరి హోటల్స్ వీళ్ళు కొన్నారా, ఏ బిజినెస్ వీళ్ళు పెట్టారు? ఇప్పుడు మనం చూస్తే చాణక్య, మరి ఆ తర్వాత అనిల్ చోక్రా అయితే ఇంకా దారుణం. అనిల్ చోక్రా చేసినవి కల్తీ, ఏదైతే నకిలీ పత్రాలు సృష్టించడం, వాళ్ళ మీద నకిలీ అకౌంట్లు పెట్టడం, దాంతో ఏదైతే డొల్ల కంపెనీల పేరుతోటి ఏ విధంగా అతను చాలా దీంట్లో ప్రధాన పాత్ర పోషించాడు. అతను కూడా ఈ రోజున బెయిల్ ఉంది. ఎందుకు వీళ్ళకి బెయిల్ ఇస్తున్నారు అనేది ఈ రోజున ప్రజలు అడిగేది. ఇప్పుడు మేము వాళ్ళు తప్పుడు పనులు చేశారు, మమ్మల్ని ఇబ్బంది గురి చేశారు, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారు. మరి అట్లాంటి వ్యక్తులు ప్రజల ప్రాణాలతో ఆటలాడి ప్రజాప్రతినిధులుగా ఉండి గతంలో మరి వీళ్ళందరూ కూడా ఇంత మందిని ఇన్వాల్వ్ చేసి, ఈ అనిల్ చోక్రా అనే వ్యక్తి కూడా బిజినెస్ అంటూ దాంట్లోకి ఈ మద్యం సొమ్ముతో, ఈ మద్యం ముడుపులతో ఎన్ని రకాలుగా ఆయన లీలలు చేశాడో అందరూ చూశారు. మరి ఇట్లాంటి దుర్మార్గులకి బెయిల్ ఎట్లా ఇస్తారు అనేది ఈ రోజున అందరూ అడుగుతున్న క్వశ్చన్. మరి కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు బయట ఉండటం కంటే జైల్లో ఉండటం కరెక్టు. వాళ్ళ నుంచి నిజాలు కక్కించడం ఇక్కడ పోలీసుల డ్యూటీ. కాబట్టి ఇలాంటి వ్యక్తుల బెయిల్ రద్దు చేసి ఉచ్చు బిగిస్తుంది అంటున్నారు. నిజంగా ఉచ్చు బిగించండి అని ప్రజలు కోరుకుంటున్నారు. థాంక్యూ. నమస్తే.